హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. ఈ విధంగా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ సర్కిల్స్లో, సరౌండింగ్స్లో షేర్ చేయండి. దీనివల్ల కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు మరొక మంచి కొత్త ఇన్ఫర్మేషన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చిన. మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫుల్ డీటెయిల్స్గా. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు ఏమైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ అని వస్తుంది. జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు. మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా సపోర్ట్ చేయొచ్చు అక్కడ నా ఛానల్ జాయిన్ అయ్యి కూడా. దాన్ని బట్టి కూడా నాకు అర్థమవుతున్నా ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారని. సో ఈరోజు లేట్ చేయకుండా అయితే మనం ఇన్ఫర్మేషన్లో ఒక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. thumbnail మీరు ఆల్రెడీ చూసారు కదా, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూద్దాం మరి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కంపల్సరీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ప్రతి ఒక్కరికి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారిందనమాట. డీటెయిల్స్ కోసం చెక్ చేసుకోవచ్చు మీరు కూడా, నేను కూడా చెప్తా. మొన్న యాక్చువల్ ఏమైందంటే 2 బ్యాంకులు ఇక్కడ విలీనమైనవి. మన ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ వచ్చేసి మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమైందనమాట, మెర్జ్ అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మాత్రమే ఉంటుంది. ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఉండదన్నమాట. ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంటుంది కదా, అది ఉండదు. సో దాన్ని బట్టి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారినాయి, కొన్ని చిన్న చిన్న అన్నీ మారినాయి అన్నమాట. అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేశంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అంటే టీజీబీ అంటుంది కదా, టీజీబీ అదొకటి. అయితే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీబీలో ఉన్న తెలంగాణలోని అంటే ఏపీజీబీలో ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏపీజీబీ బ్యాంకులన్నీ తెలంగాణలో బాగా బ్యాంకు శాఖలన్నిటినీ టీజీబీ అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిపేశారు అనమాట, విలీనం చేశారు. సో జనవరి 1, 2025 నుంచి విలీనం అనేది ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది డైరెక్ట్. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కస్టమర్లకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్ బుక్లు, బ్యాంకింగ్ యాప్లు, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇలా చాలా కస్టమర్ సర్వీస్లో కొన్ని మార్పులు జరిగినాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మరి. ఈ విధంగా ఏంటంటే మెర్జ్ అయినప్పుడు కొన్ని చేంజెస్ అనేవి వచ్చినాయట. అది ఏంటి అంటే ఏటీఎం కార్డులు కావచ్చు, చెక్ బుక్లు కావచ్చు, బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ యాప్స్ మీరు యూపీఐ అవి పేమెంట్ చేస్తుంటారు, అవి బ్యాంక్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. సో వాటి సర్వీసుల్లో కొంచెం చేంజెస్ వచ్చినాయట. మరి అవి ఏంటో తెలుసుకోండి, ఎందుకంటే మీరు కంపల్సరీ అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రూల్ సర్వీస్ ఏం చేంజ్ అయినా తెలుసుకోకపోతే చేసినా మీ ట్రాన్సాక్షన్స్ కావు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరే చూద్దాం మరి అవి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే పాత ఏటీఎం కార్డులు మార్చుకోవాలంటే ఖాతా ఉన్న శాఖలో సంప్రదించాలి. మీకు ఆల్రెడీ పాత ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, మీ బ్రాంచ్ అయితే ఎక్కడ ఉంటుందో అంటే మీ శాఖ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు అక్కడ వాళ్ళని అడిగితే మీకు ఫుల్ డీటెయిల్స్ దొరుకుతుంది. మళ్ళీ కొత్త ఏటీఎం కార్డు ఏ విధంగా తీసుకోవాలి, ఏం కదా, అది ఎంతవరకు పనిచేస్తుందా లేదా, ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు. సో దాని నుంచి మీరు బ్యాంక్ శాఖకి వెళ్ళాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే కొత్త చెక్ బుక్లు ఇప్పటికే జారీ చేస్తారు, ఆల్రెడీ ఉంటాయి. పాత చెక్ బుక్లు ఉంటే బ్రాంచ్లో అప్పగించాలి. మీకు ఒకవేళ పాత చెక్ బుక్లు ఉంటే మాత్రం బ్రాంచ్లో ఇచ్చేయండి, కొత్త మీరు అక్కడ తీసుకోవచ్చు మళ్ళీ. సో దీనికోసం కూడా మీదంటే మీ ఓన్ బ్రాంచ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ వర్క్ కోసం కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెక్కులు ఇదివరకే జారీ చేసి ఉంటే 90 రోజుల్లో చెల్లుబాటు అవుతాయి. మీరు ఆల్రెడీ చెక్ ఇచ్చున్నారు అనుకోండి, లాస్ట్ మంత్ ఇచ్చారు అనుకుందాం, ఆ చెక్ అనేది 90 డేస్లో వ్యాలిడిటీ ఉంటుందట, చెల్లుబాటు అవుతుంది. 90 డేస్ దాకా మాత్రం ఆ చెక్ పని చేయదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా చెక్ రాసి ఇచ్చినా ఏమైనా చేసినా అదొకటి వర్క్ అవ్వదట, అదొకటి చూసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ చెక్ బుక్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి ఇచ్చే డేట్ అనేది ఉంటుంది కదా, చూసుకోండి అదొకటి. ఇంకొకటి ఏంటంటే 4 పాయింట్, ఇక మొబైల్ బ్యాంకింగ్కు సంబంధించి కస్టమర్లు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతకుముందు కొన్ని యాప్ కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్ వచ్చిందంట, అది ప్లే స్టోర్ లేదంటే యాపిల్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అని పోతే అక్కడ వచ్చేస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట, మళ్ళీ యాప్ వర్కింగ్ అవ్వడానికి. అదొకటి చూసుకోండి. మరొక పాయింట్ ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు www.tgbhyd.in సందర్శించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కొనసాగించవచ్చు. ఇప్పుడు మన కొత్త సైట్ వచ్చింది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే వాళ్ళైతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రం చేయాలి. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కొంచెం మీరు ఫర్దర్గా మూవ్ అవ్వండి. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టీజీఎస్ నిఫ్టీ లావాదేవీలకు సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్ కోడ్ కూడా మారిందనమాట. కొందరు ఆర్టీజీఎస్ చేస్తారు, నిఫ్టీ చేస్తారు కదా, అప్పుడు ఐఎఫ్ఎస్ కోడ్ మస్ట్ అనమాట, అది ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ కోడ్ కూడా మారిందంట. ఇకపై
కొత్త కోడ్ వచ్చింది, SBIN 0RRD CGBను ఉపయోగించాలి. ఇది IFSC కోడ్. ఈ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి దీన్ని కూడా చూసుకోండి. కంపల్సరీ యూజ్ అవుతుంది. RTGS నిఫ్టీ చేసే వాళ్ళు కంపల్సరీ IFSC కోడ్ కొత్తది కొట్టాల్సి ఉంటుంది, పాతది పని చేయదు, గుర్తుపెట్టుకోండి. SBIN 0RRD CGB ఇది మాత్రమే పనిచేస్తుంది. ఇది IFSC కోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు TGB వాట్సాప్ బ్యాంకింగ్ అండ్ మిస్ కాల్ అలర్ట్ సేవల కోసం కొత్త నెంబర్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ అలర్ట్ సేవలకు సంబంధించి కస్టమర్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా వాట్సాప్, దానికి సంబంధించి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటంటే 9278031313. ఈ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసుకోండి. అక్కడ నుంచి మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవి కంపల్సరీ మీకు ఉపయోగపడేట్టు. ఎందుకంటే ఈ బ్యాంకులో ఎవరికైతే అకౌంట్ ఉంటుందో కంపల్సరీ ఫాలో అవ్వండి. మళ్ళీ మీకు వర్క్ అవ్వదు, మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ, చెక్కులు ఇచ్చినప్పుడు కానీ, ATM కార్డు యూజ్ చేసినప్పుడు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసినా కానీ పనిచేయవు. IFSC కోడ్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు మీకు ఇష్టం ఉన్నట్టుగా. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ సపోర్ట్ చేస్తాను, కొత్త కొత్త వీడియోస్ ఉన్నాయి, మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసి మీకు పెడతా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.